Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is hash define type def next enum next struct and union సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోస్ మనం వాట్ ఇస్ ద hash define type def and enum గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ alt F yes, alt F A. సో ఫైల్ నేమ్ ఈస్ define.c అని తీసుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఉన్న సి లాంగ్వేజ్లో మనకి కాన్స్టెంట్స్ అనేవి కావాలంటే యాష్ డిఫైన్ అనేది యూజ్ చేస్తాం. అయితే యాష్ డిఫైన్ అనేది మెయిన్ పైన డిక్లేర్ చేయాలి. యాష్ డిఫైన్ ఏ అండ్ 10. ఇక మనకి సెమీకోలన్ అనేది ఉండదు. ఇక్కడ సెమీకోలన్ ఇస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. First one is hash define. So hash define capital A 10 కాన్స్టెంట్స్ ఇవ్వడానికి మనం హ్యాష్ డిఫైన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ int a is equal to or int I is equal to 10 అని ఇచ్చాను. సో ఈ వాల్యూ ప్రింట్ చేస్తాను. printf /n %d కామా స్మాల్ I కామా క్యాపిటల్ ఏ అని ఇచ్చాను. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ హ్యాష్ డిఫైన్ ఎందుకు వాడతాం అంటే టు డిఫైన్ కాన్స్టెంట్స్. మరి ఇక్కడ ఈ సి కోడ్లో ఎక్కడ క్యాపిటల్ ఏ ఉన్నా క్యాపిటల్ ఏ ప్లస్ ఏమి రీప్లేస్ అవుతుంది, 10 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమి రీప్లేస్ అవుతుంది, 10 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఐలో ఉన్న వాల్యూ ఎంత 10. ఈ ఫస్ట్ %dలోకి 10 వస్తుంది, నెక్స్ట్ %dలోకి 10 వస్తుంది. సో ఈ కోడ్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 10 స్పేస్ 10 ఇస్ ద అవుట్పుట్. alt F9 yes, control F9 alt F5 అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ 10 is the output. సో హ్యాష్ డిఫైన్ నెక్స్ట్ ఇక్కడ ఇదే కోడ్లో ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం అంటే ప్లస్ ఏ అని ఇచ్చాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. మరి ఇక్కడ హ్యాష్ డిఫైన్ క్యాపిటల్ ఏ 10 అని ఇస్తే మీనింగ్ ఏంటంటే మన సి కోడ్లో ఎక్కడైతే క్యాపిటల్ ఏ ఉంటుందో క్యాపిటల్ ఏ ప్లస్ ఏమి రీప్లేస్ అవుతుంది, 10 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ +10 సెమీకోలన్. దిస్ ఇస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఇన్వాలిడ్, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఈ కోడ్ అని చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎల్ వాల్యూ రిక్వైర్డ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఆర్ అప్లైడ్ ఓన్లీ ఆన్ వేరియబుల్స్, నాట్ కాన్స్టెంట్స్. ఇక్కడ మనకి ఏ అనేది ఏంటంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ అన్నమాట. సో alt F9 will get an error, read this error, L value required. Okay, next one is, సో మనం ఎరేస్ కాన్సెప్ట్లో అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎలా చేస్తాం, మనం రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 10 ఎరే ఎలిమెంట్స్ ఆర్ యావరేజ్ ఆఫ్ 10 ఎలిమెంట్స్ అంటే అక్కడ ఫిక్స్డ్ చేసేస్తాం. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని బై యూజింగ్ హ్యాష్ డిఫైన్ ఎలా రాయొచ్చు. సో చూడండి ఇక్కడ మనం సార్టింగ్ ఆర్డర్ రాస్తున్నాను. ఎరే ఎలిమెంట్స్ని రీడ్ చేసి సార్టింగ్ ఆర్డర్ అనేది రాద్దాం. సో ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ సైజ్ ఇస్ 10 అని తీసుకుంటున్నాను. సో 10 ఎలిమెంట్స్ని యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. ఫర్ ఫస్ట్ మెసేజ్ printf /n ఎంటర్ %d ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ దగ్గర 10 ఎలిమెంట్స్ కదా ఇక్కడ కామా. సో 10 ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ చేయాలి మనం. సో ఫర్ I is equal to 0 కాబట్టి ఇక్కడ int I is equal to 0, I less than 10, I plus.
సో ఈచ్ వన్ ఇక్కడ ఈచ్ టైం ఫస్ట్ ఎలిమెంట్ ఎంటర్ చేయమని అడుగుదాం. printf /n ఎంటర్ %d ఎలిమెంట్. ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు i వాల్యూ 0 కాబట్టి మనకు i వాల్యూ 0 కాబట్టి అక్కడ 0 i+1 రాస్తే ఎంటర్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది వస్తుంది. నేను ఇక్కడ స్కాన్ చేయడానికి scanf %d, అడ్రస్ ఆఫ్ ARR ఆఫ్ 5 ఎలిమెంట్స్ రీడ్ చేసినప్పుడు సార్టింగ్ ఆర్డర్ రాయాలి. బబుల్ సార్ట్ రాస్తున్నాను. అవుటర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని? 9. నెక్స్ట్ ఇన్నర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్. ఫస్ట్ j is equal to 0, j less than 10 minus I minus 1, j plus plus. ఏ టూ ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. ARR ఆఫ్ j వాల్యూని ఇఫ్ ARR ఆఫ్ j వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ARR ఆఫ్ j ప్లస్ 1 వాల్యూ. సో ఈ కండిషన్ కానీ ట్రూ అయితే ఆ టూ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయాలి. సో టూ వేరియబుల్స్ ఇంటర్చేంజ్ చేయాలి వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. a is equal to a plus b సో టూ వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేయాలి ఇక్కడ. సో టూ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయాలంటే a is equal to a plus b. ఇక్కడ a b. ఫస్ట్ మనం ఏ వాల్యూ బీకి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బీని స్టార్ట్ అవ్వాలి. b ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్. సమ్ దేనికి అసైన్ చేస్తాం? ఏకి అసైన్ చేస్తాం. ఏ కాకుండా రిమైనింగ్ వేరియబుల్స్ b. నెక్స్ట్ ఇది a, ఇది b. ఇది 10, 20 అని తీసుకుంటే నెక్స్ట్ ఏ వాల్యూ బీకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ బీలో ఉన్న వాల్యూ ఏకి వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్. ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ అనేది తీసేయాలి. సేమ్ ఇదే కూడా ఇక్కడ a ప్లస్లో ARR ఆఫ్ j, b ప్లస్లో ARR ఆఫ్ j ప్లస్ 1. So a is equal to a plus b. Next b is equal to a minus b. b is equal to sum assign చేసిన వేరియబుల్ j a లో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ అనేవి తీసేయాలి. నెక్స్ట్ a is equal to sum assign చేసిన వేరియబుల్ మైనస్ ARR ఆఫ్ j plus 1. ఈ లాజిక్ ఎందుకంటే స్వాపింగ్ టూ నెంబర్స్. ఈ కండిషన్ 2 అయితే ఇవి స్వాప్ అవుతాయి. ఆల్రెడీ మనకి ఇది బబుల్ సార్ట్ లాజిక్ తెలుసు. నెక్స్ట్ ఏంటంటే సో లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ సార్టింగ్ ఎలిమెంట్స్ అనేది ప్రింట్ చేయాలి. ఫర్ i is equal to 0, i less than 10, i plus plus. సో సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్. జస్ట్ printf %d సమ్ స్పేస్ ARR ఆఫ్ i. ఎరే సైజ్ 10 కాబట్టి లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇదే కోడ్ని ఆల్రెడీ మనకి ఈ కోడ్ లాస్ట్ క్లాస్లో తెలుసు. ఈ కోడ్ ఆల్రెడీ మనకు లాస్ట్ క్లాస్లో తెలుసు. చూడండి ఇక్కడ సైజ్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇక్కడ ఎరే సైజ్ ఎంత? 10. సైజ్ ఎంత? 10. ఇక్కడ 10, 10. నెక్స్ట్ ఎలిమెంట్స్ ప్రింట్ చేసేటప్పుడు 10. రాకుండా ఈజీ బై యూజింగ్ సైజ్. ఇక్కడ సైజ్ అనే ఒక వేరే యాష్ డిఫైన్ యూజ్ చేసుకుని ఫిక్స్డ్ కాన్స్టెంట్స్కి చెప్తుంది ఏ ప్లేస్లో ఇక్కడ సైజ్ అని ఇస్తున్నాను. సో సైజ్ 10 అని తీసుకున్నాం. అంటే మనం ఇక్కడ ఈ మన కోడ్లో ఎక్కడ సైజ్ అనేది యూజ్ చేసినా ఆ సైజ్ ప్లేస్లో ఏం రీప్లేస్ అవుతుంది? 10 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ 9 అంటే సైజ్ -1. ఇక్కడ 10 ప్లేస్లో సైజ్. సో F2 సేవ్ దిస్ ఫైల్.
ఓకే, ఇప్పుడు ఈ కోడ్ కంపైల్ చేస్తే రన్ చేస్తే మనకి టోటల్గా 10 సైజ్ 10 కాబట్టి లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. 10 ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో 10 ఎలిమెంట్స్ స్కాన్ చేసిన తర్వాత అవి సార్టింగ్ ఆర్డర్లోకి వస్తాయి. సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చిన తర్వాత వాల్యూస్ అనేవి డిస్ప్లే చేస్తాయి. ఇది బబుల్ సార్ట్. సో ఆల్ట్ F9. సో జే డిఫైన్ చేయలేదు, ఈ I, J. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఫస్ట్ ఎలిమెంట్. సో 34 అని ఇచ్చాను. సెకండ్ ఎలిమెంట్ 67, 23, 18, 89, 30, 28, 1, 9, 5 అని ఇచ్చాను. సాల్ట్ F5. సార్టింగ్ ఆర్డర్లో వస్తే ఆఫ్టర్ సార్టింగ్ ఎలిమెంట్స్ ఆర్ 1, 5, 9, 18, 28, 30, 34, 67, 89. ఓకే, ఇప్పుడు మనం ఇదే ఎలిమెంట్ ఒకవేళ మనకి సైజ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ వన్ ఈజ్ రికమెండెడ్ అనమాట. నేను 5 అని ఇస్తే ఇది 5 ఎలిమెంట్స్కి మన కోడ్ ఏం చేంజ్ చేయం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఫస్ట్ ఎలిమెంట్ 56, 28, 1, 24, ఎంటర్ ఆల్ట్ F5. సో సేమ్ ఆఫ్టర్ సార్టింగ్ 1, 4, 20, 56. ఓకే, అండ్ మనకి సి లాంగ్వేజ్ అక్కడ కాన్స్టెంట్స్ అనేవి యూజ్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ వాడతాం, ఇక్కడ యాష్ డిఫైన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని రాస్తాను. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఆల్ట్ F, ఎస్ ఆల్ట్ F A, 1.c అని తీసుకుంటున్నాం. సో మ్యాక్రోస్ కూడా మనం ఏమి యూజ్ చేస్తాం, యాష్ డిఫైన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హ్యాష్ డిఫైన్. సో మ్యాక్రో నేమ్ ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. మల్టిప్లికేషన్ ఆఫ్ AB, ఈ మ్యాక్రో నేమ్ వచ్చే రిజల్ట్ A into B అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ సో ఇంట్ I ఇంటూ J అని ఇచ్చాం. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ 2, 3 అని ఇచ్చాం. నెక్స్ట్ J ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 + 3, 2 + 3 అని ఇచ్చాం. నెక్స్ట్ 2 వాల్యూస్ ప్రింట్ చేస్తాను. printf %d, %d, I, J. So what is the output of given code? సార్ చూడండి, ఇక్కడ ఇది మ్యాక్రోస్. సో మ్యాక్రో వేరు, ఫంక్షన్స్ వేరు. ఓకే, మ్యాక్రోస్ ఆర్ వర్కింగ్ ఫాస్ట్ దాన్ ఫంక్షన్స్ కన్నా మ్యాక్రోస్ అనేవి ఫాస్ట్గా వర్క్ అవుతాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ A, B ప్లస్లో ఏమి రీప్లేస్ అవుతుంది, A into B రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ 2, 3 ప్లస్ ఏమి రీప్లేస్ అవుతుంది, A into B. ఏ వాల్యూ ఎంత, 2 into 3 అనేది రీప్లేస్ అవుతుంది. 2 into 3 వాల్యూ ఎంత, 6. ఈ 6 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. 6 అనే వాల్యూలో ఐకి అసైన్ అవుతుంది. అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, 6. నెక్స్ట్ సిమిలర్గా ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 + 3, 2 + 3 అంటే ఏం రీప్లేస్ అవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ A into B, ఏ వాల్యూ ఎంత, 2 + 3 into B వాల్యూ ఎంత, 2 + 3, ఇలా రీప్లేస్ అవుతుంది. మనకి ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ప్లస్ మల్టిప్లికేషన్ ప్లస్. ఫస్ట్ ఏ ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది, మల్టిప్లికేషన్. ఇది ఎవాల్యుయేట్ అవుతుంది 2 + 6 + 3. నెక్స్ట్ ప్లస్ 2 టైమ్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ 8 + 3. నెక్స్ట్ 11. ఈ 11 అనే వాల్యూ వెళ్ళి జేకి అసైన్ అవుతుంది. అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, ఐలో వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 6. జేలో వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఎంత వస్తుంది 11. ఈ కోడ్ రన్ చేస్తే మనకి 6, 11 వస్తుంది. అంతేగాని ఇక్కడ A into B అంటే 2 + 3 into 2 + 3, 5 into 5, 25 రాదు. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే 25 అనుకుంటారు, ఇది రాంగ్ ఆన్సర్. కోడ్ రన్ చేస్తే మనకి 6, 11 వస్తుంది. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి 6, 11 /n ఇద్దాం, /n. సో ఆల్ట్ F5. సో
సో 6 11 is the output. అదే మనం ఇక్కడ ఒకవేళ సో మనకి ఈ మీనింగ్ వేరు, ఏని విత్ ఇన్ ది ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్, బిని విత్ ఇన్ ది ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్. ఇది వేరు. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. మన ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ 2, 3 ప్లస్ ఏ రీప్లేస్ అవుతుంది 2 ఇంటూ 3 ప్లస్ అవుతుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది 6 అనే వాల్యూలో ఐకెస్ఎన్ అవుతుంది. ఇక్కడ 2 ప్లస్ 3 ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ ఇంటూ 2 ప్లస్ 3 రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ హైయెస్ట్ ప్రెసిడెన్సీ. ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, బోత్ 2 టైమ్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది 5, నెక్స్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది 5. సో 5 ఇంటూ 5 25. సో 25 అనే వాల్యూ వెళ్ళి జేకి అసైన్ అవుతుంది. ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది 6, జేలోకి వాల్యూ ఎంత వస్తుంది, ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది 6, జేలోకి వాల్యూ ఎంత వస్తుంది 25. సో కోడ్ రన్ చేస్తే 6 25 ఇస్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. అవుట్పుట్ వస్తుంది మనకి 6 25 ఇస్ ద అవుట్పుట్. సో నెక్స్ట్ వన్ ఇస్ టైప్ డెఫ్. సో టైప్ డెఫ్ అనేది ఒక కీవర్డ్, షుడ్ బి లోవర్ కేస్లో ఉండాలి. ఓకే, బై యూజింగ్ టైప్ డెఫ్ యూ హ్యావ్ టు గివ్ అలియాస్ నేమ్స్, అంటే షార్ట్ కట్ నేమ్స్. ఏదైనా మన సి ప్రోగ్రామ్లో ప్రింట్ఎఫ్ ఉందనుకోండి, దీన్ని వేరే నేమ్తో యూజ్ చేసుకోవాలనుకుంటే బై యూజింగ్ టైప్ డెఫ్ రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ అనే కాదు, ఎనీ కోడ్లో ఉన్న ఎనీ స్టేట్మెంట్ని షార్ట్ కట్ ఫామ్స్లో యూజ్ చేసుకుంటానికి టైప్ డెఫ్ అనేది వాడతాం. ఎందుకు వాడతారంటే అలియాస్ నేమ్స్ కోసం యూజ్ చేస్తారు. సో అలియాస్ నేమ్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. సో చూడండి, ఇక్కడ టైప్ డెఫ్ యూజ్ చేసుకుని ఇంటికి షార్ట్ కట్ నేమ్ ఏమి ఇచ్చాం ఐ. అంటే మన ఇక్కడ మన సి కోడ్లో ఇక్కడ ఇండైరెక్ట్గా ఇంటున్నట్టు ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10, బీలోకి వాల్యూ 20, ఏలోకి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది 10, బీలోకి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది 20. అవుట్పుట్ వస్తుంది మనకి 10 స్పేస్ 20 ఇస్ ద అవుట్పుట్. ఈ కోడ్ రన్ చేస్తే 10 స్పేస్ 20 ఇస్ ద అవుట్పుట్. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. అవుట్పుట్ వస్తుంది మనకి 10 20 ఇస్ ద అవుట్పుట్. So next one is so what is the difference. మనం టైప్ డెఫ్ ఎప్పుడు వాడాలి, యాస్ డిఫైన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి. టైప్ డెఫ్ యాస్ డిఫైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిఫైన్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ని డిఫైన్ చేయడానికి యాష్ డిఫైన్ యూజ్ చేస్తాం. టైప్ డెఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే అలియాస్ నేమ్స్. అలియాస్ నేమ్స్ అంటే ఏదన్నా అనదర్ నేమ్. మనకి ఇక్కడ సో ప్రింట్ఎఫ్ ఉందనుకోండి, ప్రింట్ఎఫ్కి అనదర్ నేమ్ యూజ్ ఎనీ నేమ్తో కాల్ చేసుకోవచ్చు, ఇలా కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసుకోవాలంటే మనం టైప్ డెఫ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మోర్ థింక్ మనకు చూడడానికి రెండు ఒకేలా కనిపిస్తాయి. ఇదేమో కాన్స్టెంట్స్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేయాలి, టైప్ డెఫ్ ఏమో అలియాస్ నేమ్స్కి యూజ్ చేయాలి. ఓకే, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ డిఫైన్ అండ్ టైప్ డెఫ్. ఇక్కడ హ్యాష్ డిఫైన్ ఫస్ట్ ఇక్కడ కాన్స్టెంట్ A10 అని ఇవ్వాలి కదా, ఇక్కడ కాన్స్టెంట్ A10 అని ఇచ్చాం. ఇక్కడ కాన్స్టెంట్ నేమ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ క్యారెక్టర్ పాయింట్ ఒకటి తీసుకుంటున్నాను, అదే టైప్ అంటే క్యారెస్టిక్ అని తీసుకుంటున్నాను. అంటే మన సి కోడ్లో CP1 ఉన్న ప్లేస్లో ఏం రీప్లేస్ అవుతుంది, క్యారెస్టిక్ అనేది రీప్లేస్ అవుతుంది. క్యారెస్టిక్ అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ టైప్ డెఫ్ క్యారెస్టిక్ ఆఫ్ CP2. ఇది అలియాస్ నేమ్. అంటే మనం ఇక్కడ క్యారెస్టిక్కి అలియాస్ నేమ్ ఏమి ఇచ్చాం, CP2 అనేది ఇచ్చాం అన్నమాట. ఓకే,
ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. CP1 P1 P2 P3 అని ఇచ్చాను. సో 3 వేరియబుల్స్ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ CP2 P3 P4 P5 P6 అని ఇచ్చాను. సో నేను కామెంట్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్? ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ యాస్ డిఫైన్ ఏంటి ఫర్ కాన్స్టెంట్స్ అంటే ఇక్కడ మనం CP1 ఏ ప్లేస్లో అయితే ఉందో అక్కడ ఏమి రీప్లేస్ అయిపోతుంది, మనకి క్యార్ యాస్ట్రిక్ అనేది రీప్లేస్ అవుతుంది. క్యార్ యాస్ట్రిక్ అనేది రీప్లేస్ అవుతుంది. CP1 ప్లేస్లో క్యార్ యాస్ట్రిక్ అనేది రీప్లేస్ అవుతుంది. చెప్పండి, P1 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? P1 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? P1 ఈస్ విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్? క్యార్ యాస్ట్రిక్. నెక్స్ట్ P2 అనేది విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్? P2 అనేది విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్? P2 ఈస్ విచ్ టైప్? క్యార్, ఓన్లీ క్యారెక్టర్ టైప్. మనకు పాయింటర్ కావాలంటే మళ్ళీ P2 ప్లస్లో యాస్ట్రిక్ ఉండాలి. నెక్స్ట్ P3 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? క్యార్. P3 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? క్యార్. నెక్స్ట్ ఇక్కడ టైప్ డెఫ్ క్యార్ యాస్ట్రిక్ ఆఫ్ CP2 అంటే ఇక్కడ P2 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? CP2. P2 అనేది P5 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? CP2. P6 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? CP2. ఈ CP2 యొక్క షార్ట్ కట్ ఏంటి? క్యార్ యాస్ట్రిక్ ప్లేస్లో ఇది అలియాస్ నేమ్. CP2 అనేది అలియాస్ నేమ్ దేనికి? క్యార్ యాస్ట్రిక్. అంటే మనకి ఇక్కడ P4 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? క్యార్ యాస్ట్రిక్. P5 అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? క్యార్ యాస్ట్రిక్. P6 అనేది ఏ టైపు? క్యార్ యాస్ట్రిక్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాష్ డిఫైన్ అండ్ టైప్ డెఫ్. యాష్ డిఫైన్ అంటే అది కాన్స్టెంట్ రీప్లే చేస్తుంది అట్ ద టైమ్ ఆఫ్ కంపైలేషన్ ముందే అది రీప్లే చేస్తుంది. ఓకే ఓకే మనకు కావాలనుకుంటే ఇక్కడ సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైప్ డెఫ్ అండ్ యాష్ డిఫైన్. సో నెక్స్ట్ వన్ ఈస్ enum. So by using enum we can define series of integer constants. Integer constant. So by using enum we can define series of integer constants. Enum is alias to int. So enum is alias to int. What is size of int? 2 bytes. Similarly, the size of enum is 2 bytes. So size of enum is 2 bytes. Okay, ikkada manam enum enum A, B, C, D, E, F అని ఇస్తుంది. ఇప్పుడు A is equal C is equal to 20 అని ఇచ్చాం. సిరీస్ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఇక స్టార్టింగ్ ఏ వాల్యూ మనం ఏమి ఇవ్వకపోతే ఏ వాల్యూ ఎంత అంటే 0. స్టార్టింగ్ ఏ వాల్యూ ఎంత? 0. సిరీస్ నెక్స్ట్ B వాల్యూ ఎంత? 1. A వాల్యూ 0, B వాల్యూ 1. నెక్స్ట్ C వాల్యూ ఎంత అసైన్ చేస్తాం? 20. ఒకవేళ మనం C వాల్యూ 20 అసైన్ చేస్తాం అంటే Dలోకి వాల్యూ ఎంత వస్తుంది? సిరీస్ 20 తర్వాత 21, Eలోకి 22, Fలోకి 23, Fలో 23 వస్తుంది. అది సిరీస్ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టెంట్. నేను ఈ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్
So slash n percentage d percentage d percentage d percentage d percentage d percentage d comma a comma b comma c comma d comma e comma f కూడా అంటే తట్టున వస్తుంది 0 1 20 21 22 23 సెమీకోలన్ మిస్ అయింది alt f9 is control f9 alt f5 సో 0 1 20 21 22 23 సిరీస్ ఒకవేళ మనం ఇక్కడ 20 అనేది ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు మనకి సిరీస్ 0 1 2 3 4 అండ్ సో ఆన్ కంట్రోల్ f9 alt f5 0 1 2 3 4 5 అదే మనం ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు నేను c ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనుకోండి ఫస్ట్ ఏ వాల్యూ 0 1 10 11 12 13 so 0 1 10 11 12 13 okay so by using enum we can define the series of integer constants okay so next one is ఇక్కడ నేను వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే int if అని ఇచ్చాం valid invalid will get an error ఇది కీవర్డ్స్ ని మనం ఐడెంటిఫై డిక్లరేషన్ అనేది నాట్ అలౌడ్ సో int a అని ఇచ్చాను ఇట్స్ వ్యాలిడ్ బట్ నాట్ రికమెండెడ్ ఏ అంటే మీనింగ్లెస్ అన్నమాట ఓకే నేను ఇక్కడ int b అని ఇచ్చాం ఇట్స్ వ్యాలిడ్ బట్ నాట్ రికమెండెడ్ అదే మనం ఇక్కడ int వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు కూడా సమ్ మీనింగ్ఫుల్ నేమ్స్ ఉండాలి మనం int సమ్ sal అని ఇచ్చాం అనుకోండి ఎస్ వ్యాలిడ్ ఎస్ రికమెండెడ్ నెక్స్ట్ మనం స్విచ్ కేసులో ఒక ప్రోగ్రామ్ రాసాం ఆ ప్రోగ్రాంలో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిబ్రవరి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ మార్చ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో అక్కడ మనం 31 28 31 అని రాసాం ఓకే బట్ మనం ఆ కోడింగ్ మనం రాసిన కోడ్ వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు వాట్ ఈస్ 31 వాట్ ఈస్ 28 వాట్ ఈస్ 31 వాట్ ఈస్ 30 వాట్ ఈస్ 31 అనేది ఏం అర్థం కాదు అందుకే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏనం యూజ్ చేసుకుని అక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి ఈజ్ ఈక్వల్ టు మనం అక్కడ 38 ప్లస్ ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి ఈజ్ ఈక్వల్ టు 31 అని ఇచ్చాం అనుకోండి అలా నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిబ్రవరి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ మార్చ్ అలా ఇప్పుడు మనం రాసే కోడింగ్లో ఈ 31 ప్లేస్లో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ జనవరి అని రాసాం అనుకోండి మన కోడింగ్ వేరే వాళ్ళు చూడంగానే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే సో ఏనం ఎందుకు యూజ్ చేస్తామంటే సమ్ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్ ఓకే ఇవ్వడానికి ఏనం అనేది యూజ్ చేస్తాం అనమాట సో యాష్ డిఫైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కాన్స్టెంట్స్ టైప్ డెఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అలియాస్ నేమ్స్ నెక్స్ట్ వన్ ఈజ్ enums is used for coding